ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే పునుగులు చట్నీ కాంబినేషన్ చేస్తున్నానండి. కడాయి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొబ్బరి పుట్నాలు పల్లీలు పొట్టు తీసుకున్నానండి. చల్లారినాక ఈ విధంగా జల్లెడలో వేయించుకుంటే పొట్టంతా కిందికి వచ్చేస్తుందని మీరు కూడా ట్రై చేసి చూడండి. పల్లీలు కొబ్బరి పుట్నాలు కొంచెం పచ్చిమిర్చి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే గ్రైండర్ పట్టుకున్నానండి. గ్రైండర్ పట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ కొంచెం నీళ్ళు అంటే దానికి సరిపడినంత చట్నీలో కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పోపు అయితే నేను వేసేసుకున్నానండి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. పునుగులకి నూనె కాగేంత వరకు నైట్ అయితే నేను కలిపి పెట్టుకున్నానండి. ఇడ్లీ పిండిలో మైదా పిండి మార్నింగ్ అయినా కలుపుకోవచ్చండి. మార్నింగ్ 2 hours బిఫోర్ ముందు కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు మైదా పిండి సోడా వేయించుకొని కలుపుకొని నూనె హీట్ అయిన తర్వాత మీడియంగా నూనె హీట్ ఎక్కువ అయ్యేంత వరకు మాత్రం ఉంచొద్దండి, మాడిపోతాయి. నూనె హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు అయితే చిన్న చిన్న పునుగులు వేయించానండి. చూడండి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాయి. ఎక్కువ బ్రౌనిష్ కలర్ రావద్దండి, మీడియంగా వేయించుకోవాలండి. చూడండి పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. సేమ్ హోటళ్ళ లాగా వస్తాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నన్ను ఫాలో అవ్వండి. 8364 విక్రమ్ కుమార్ 8364 యూట్యూబ్ ఛానల్ ఉందండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.